నమస్తే మై టీవీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందన్న సీఎం జగన్. మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో లారస్ ల్యాబ్స్ యూనిట్ 2 ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఈ ల్యాబ్స్ యూనిట్ ద్వారా 600 మందికి ఉపాధి లభించనుందన్న సీఎం జగన్. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు, బీజేపీ కూడా పోరాడిందన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. 10 ఏళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలంటూ నిలదీత. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ లో అవమానాలకు గురయ్యానన్న పొన్నాల. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారంటూ ప్రశంస. అధికారుల సమన్వయంతో ఎక్కడా లోపాలు తలెత్తకుండా చూస్తాం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలోని అతిపెద్ద నగరం విశాఖ అని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మాదిరిగా వైజాగ్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వైజాగ్ కూడా ఐటీ హబ్గా మారబోతోందని, ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్గా తయారైందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇన్ఫోసిస్ ప్రతినిధులను, సిబ్బందిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. అంతర్జాతీయ విమానాశ్రయం, పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతమని, ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు అనేకం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని జగన్ ప్రకటించారు. డిసెంబర్లోగా వైజాగ్కు వచ్చేస్తున్నానని చెప్పారు. ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. The 12 degree colleges that I've just spoken about. So this has the capacity, this has the potential. We have a very quite a few public sector undertaking companies here. We have IOC, we have Eastern Naval Command, which houses almost 20,000 naval officers and families. We have quite a lot of public sector undertakings here. We have a strong port-based infrastructure already in existence. 2 strong ports right away here, the Visakhapatnam port and the Gangavaram port. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, యావత్ తెలంగాణ సమాజం, బీజేపీ కూడా పోరాటం చేసిందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాణి రుద్రమదేవి, కుమరం భీం వంటి ఎంతో మంది వీరులను కన్నగడ్డ తెలంగాణ అన్నారు. 1984లో బీజేపీ 2 ఎంపీ స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని, ఆ సమయంలో గెలిచిన 2 తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచిందన్నారు. గుజరాత్లో 2.5 దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఆ రాష్ట్రం అభివృద్ధికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. కానీ 10 ఏళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ చెప్పాలంటూ నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైందని, ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల తయారైందని ఆరోపించారు. టెంపో ఈ సమయ बहुत हाई है. मैं చాలా రోజుల నుంచి मैं तेलंगाना को अच्छी तरह जानता हूं. तेलंगाना यह पुरुषार्थ की धरती है, यह पराक्रम की धरती है. तेलंगाना वे प्राचीनता और आध्यात्म और आधुनिकता दोनों का एक अद्भुत संगम है. और यहाँ की कला, यहाँ का कौशल, यहाँ का कारीगरी भारत में ही नहीं बल्कि सारी दुनिया में जानी जाती है. तेलंगाना వీరులను కన్న యొక్క గడ్డ, వీర వనితలను కన్న గడ్డ. ఇక్కడ నైపుణ్యతకు కానీ, మరి వారి యొక్క పనితీరుకు కానీ ఏమాత్రం తీసిపోని యొక్క ప్రాంతం ఈ యొక్క తెలంగాణ ప్రాంతం. तेलंगाना यह भगवान नरसिम्हा की धरती है. तेलंगाना यह मां भद्रकाली की धरती है. यहाँ रामप्पा मंदिर है तो काकातिया त्योरणम भी है इस तेलंगाना में. रानी रुद्रमा और कुमरम भीमा के अद्भुत शौर्य और पराक्रम को कौन भूल सकता है, जिसका यशोगान केवल तेलंगाना ही नहीं बल्कि सारे भारत में किया जाता है. तेलंगाना రాణి రుద్రమదేవి పుట్టి
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనగామలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ 4.5 దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు అవమానాలకు గురయ్యానన్నారు. ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్లకే కేసీఆర్కు కులగణన సమగ్ర సర్వే చేయించారన్నారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జనగామకు కేసీఆర్ మరింత ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని జనగామలో పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని కోరారు. జనగామ అభివృద్ధి కోసం తాను బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. సంవత్సరాలలో ఒక్క మత కల్లోలం లేదు, ఒక గడబడి లేదు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పారిశ్రామిక విధానం బాగుండడం వల్ల 25 లక్షల మందికి ఇప్పటికే ఐటీలో కానీ పరిశ్రమలలో కానీ ఉద్యోగాలు వచ్చినాయి. మన పిల్లలకు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగాలి. ముస్లింలు హిందువులు అందరం కలిసి ఉండాలి. కొంతమంది పిచ్చిముండా వచ్చి ఏదో చెప్తారు, అది కరెక్ట్ కాదు. మొన్న వినాయక నిమజ్జనం, మిలాదున్ నబీ 2 ఒకటే రోజు వచ్చినాయి. ముస్లిం మత పెద్దలందరూ కూర్చొని వాళ్ళే నిర్ణయం చేసినారు, వాళ్ళని ఎవరు అడగలే. 2 ఒకటే రోజు ఉంటే 2 ఊరేగింపులు ఒకటే రోజు జరిగితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని వాళ్ళు వాయిదా వేసుకొని ముందు వినాయక నిమజ్జనం కానిచ్చి తర్వాత వాళ్ళు ఊరేగింపు తీసుకు. ఏపీ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారు రాజేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ 2 రోజుల క్రితం రాజేష్కు సిఐడి అధికారులు 41A కింద నోటీసులు ఇచ్చారు. మరోవైపు కిలారు రాజేష్ టీడీపీ యువనేత నారా లోకేష్కు సన్నిహితుడు అని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. రాజేష్ విదేశాలకు పారిపోయారని ఇటీవల ప్రెస్ మీట్లో సిఐడి అధికారులు చెప్పారు. దీనిపై రాజేష్ స్పందిస్తూ తాను విదేశాలకు పారిపోలేదన్నారు. తాను ఏపీలోనే ఉన్నానని చెప్పారు. సిఐడి విచారణకు సహకరిస్తానన్నారు. శరన్నవరాత్రి వేడుకలు 2వ రోజు కనకదుర్గమ్మ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం క్యూ లైన్లను, భక్తులకు అందుతున్న వస్తువులను నేరుగా పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ దిగ్విజయంగా 2వ రోజుకి అమ్మవారి ఉత్సవాలు చేరుకున్నాయన్నారు. దసరా ఉత్సవాల మొదటి రోజున అనుకోని రీతిలో భక్తులు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి వచ్చారని, గతంలో ఎప్పుడూ మొదటి రోజు ఇంతమంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భాలు లేవన్నారు. గత రోజున జరిగిన చిన్న చిన్న పొరపాట్ల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశించామన్నారు. ఇది ఎక్కువ టైం పడుతుందా అన్న సమస్య లేదు. ఫ్రీ లైన్లో కూడా చాలా త్వరితగతిన వెళ్ళటానికి అక్కడ 2 లైన్లు ఫ్రీ లైన్కి హోమ్ సెంటర్ నుంచి ఇచ్చాం. వచ్చినట్టు ఎక్కడ ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా వెళ్తున్నారు. అంటే ఫ్రీ లైన్లో వెళ్ళే వాళ్ళు కూడా మంచినీళ్ళు మధ్యగా అదర్ సైడ్ నుంచి ఇచ్చేలాగా కూడా ఏర్పాట్లు చేశాం. ఇంకా మిగిలిన మీకు తెలియదు కొంచెం ప్రోటోకాల్ పేరు చెప్పుకున్నా, డ్యూటీ పాసుల పేరు చెప్పుకున్నా ఎవరో ఒకరు తీసుకొచ్చేవాళ్ళు ఈ 500 లైన్లో కలిపేస్తుంటే 500 లైన్ వాళ్ళకి నిన్న కొంచెం డిలే అయిన సందర్భం నేను కూడా గమనించాను. దాన్ని నేను వచ్చి రావడంతో అన్నీ రెక్టిఫై చేసి ఎక్కడ కూడా 500 లైన్లో ఎవరు మిక్స్ అవ్వకుండా చూడండి. అది వాళ్ళు ప్రివిలేజ్ కింద వాళ్ళు కొనుక్కుని వెళ్ళే లైన్ కాబట్టి. గత రోజున జరిగిన చిన్న చిన్న పొరపాట్లను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశించామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉందని ఇటీవల వైకాపాలో చేరిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆహ్వానం మేరకు పార్టీలో చేరానని, పార్టీలో చేరిక సందర్భంగా తమ ఆశీస్సులు అందించిన ఎంపీలు విజయసాయిరెడ్డి, మద్దిల గురుమూర్తి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా రాజకీయాల్లో తన కష్టాన్ని గుర్తించిన మంత్రి కాకాణి మాటలు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు. ఏదైనా సరే ఒక సమస్య అంటే ఒక ప్రజాస్వామ్యంలో, ఒక ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలో కూడా ప్రజాపరమైనటువంటి విధి విధానాలు ఉండాలా. జనసేన పార్టీలో ఎక్కడైనా ఉందా? ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, ఈ 13 ఉమ్మడి జిల్లాలో ఒక్క నాయకుడినైనా సరే జనసేన పార్టీ తయారు చేసిందా? ఎవరైనా కష్టపడతా ఉంటే వాడిని బయటికి ఎలా నెట్టేయాలా, పార్టీ అనేది ఎదగకుండా ఎలా చేయాలా,
ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారి పక్కన నెంబర్ 2 ఒక ఆయన ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, నేను ఆకాశం లాంటి వాడిని, మబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటాడు. అఫ్కోర్స్ నిజమే. ముస్లింల అభ్యున్నతికి టీడీపీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ మీరాన్ షరీఫ్ అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో బాబుతో నేను కార్యక్రమం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కోసం మరియు వెంటనే విడుదలయ్యేలా స్థానిక అబూబకర్ బసీదులో దువా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ అమలు చేయబోయే పథకాల గురించి బాబుతో నేను అనే కరపత్రాలు బండారు సత్యానందరావుతో పాటు షరీఫ్ పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు. అమ్మదయ్యతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో తొలతూగుతూ ప్రతి ఇంట సిరుల పంట పండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రజల ఇలవేల్పు గ్రామ దేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు దేవస్థానం చైర్మన్ కొట్టు రామాంజనేయులు, ఉత్సవ కమిటీ సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కె విజయరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ రవిశంకర్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సామాన్య భక్తులకి అమ్మవారు దర్శనమిచ్చే మహత్భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా కల్పించడం జరిగింది. ఈ అమ్మవారి మరి ఆవిడ దర్శనం అన్నది భక్తులందరూ కోరుకుంటారు కాబట్టి ఆ దర్శనానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. అలాగే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఆలయం అలంకరణ కానీ, ఈ భక్తులకి కల్పించే సౌకర్యాలు కానీ అన్ని రకాలుగా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు చేసాం. ఘాట్ల దగ్గర మొక్కు సమర్పించుకున్న వారికి, తలనీలాలు సమర్పించే వారికి కానీ ₹20 వెల్ఫేర్ స్టాంపు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోర్టు ఆవరణలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఈ రిలే దీక్షలకు పలువురు సీనియర్ న్యాయవాదులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎం అలీ, రాయవరపు సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి సీతన్న, బత్తుల లక్ష్మణ్ వర్మ, కోసరెడ్డి పేర్రాజు, బంగారు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆ మీటింగ్ కాకుండా ఇవాళ నుంచి మేము దీన్ని నిరసిస్తూ ఇవాళ నుంచి నిరాహార దీక్షలు దీన్ని ఈ ₹20 స్టాంప్ అందించాలనే పద్ధతిని రద్దు చేసే వరకు నిరాహార దీక్షలు చేయడానికి మేము పూనుకున్నామండి. అందులో ఈ రోజున మా న్యాయవాది మిత్రులు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఇవాళ నుంచి 3 రోజులు మేము చేస్తామండి. దీనికి మా బార్ అసోసియేషన్ ముక్త కంఠంతో ప్రతి మెంబర్ కూడా దీనికి ఏకీభవించి రిలే నిరాహార దీక్షలు చేయడం మొదలెట్టింది. కాబట్టి మేము ఈ నిరాహార దీక్ష ద్వారా మా చైర్మన్ బార్ వెల్ఫేర్ మా అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ గారికి మేము తెలియపరిచేది ఏంటంటే, ఈ ₹20 స్టాంప్ వెల్ఫేర్ స్టాంప్ అంటించడం, ప్రతిపిటిషన్ అంటించడం అన్న పద్ధతిని తీసివేసి వేరే రకంగా అంటే ఓటుకు నోటు కేసుపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇంతకాలం వ్యవస్థల్ని మేనేజ్ చేసి పరిపాలన సాగించారని ఆరోపించారు. 2017లోనే ఓటుకు నోటు విషయంలో తాను కోర్టుకు వెళ్లడం జరిగిందని, తమ యొక్క విన్నపాన్ని గౌరవ న్యాయస్థానం స్వీకరించిందన్నారు. తిరిగి వచ్చే నెల నవంబర్ 8వ తేదీన సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు రానుందన్నారు. చంద్రబాబు నాయుడిని ప్రభుత్వం కావాలని జైలుకు పంపలేదని, గౌరవ న్యాయస్థానం ఆయనపై బలమైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టే రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడబోతున్నటువంటి నేషనల్ హైవేకి మధ్యలో ఉన్నటువంటి ఈ సర్కిల్ని నేతన్న సర్కిల్గా నామకరణం చేసుకొని కార్పొరేషన్కి సంబంధించినటువంటి సుమారు 60-70 లక్షల రూపాయల సాధారణ నిధులతోటి ఈ సర్కిల్లో ఇప్పటికే జాతీయ జెండాని ఆవిష్కరించుకోవడం, అతిపెద్ద జాతీయ జెండాన్ని, సుమారు 100 అడుగుల జాతీయ జెండాన్ని పక్కనే నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున దాని నిర్మాణ ఏ దశలో ఉంది అనేది, ఎప్పుడు ప్రారంభం చేసుకోవడానికి అనుమవుతుందని ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవడం జరిగింది. సుమారుగా ఒక వారం 10 రోజుల్లోనే దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందుకు సహకరించినటువంటి ఎంటీఎంసీ కమిషనర్ గారైనటువంటి శారదాదేవి గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారైనటువంటి
అన్నమయ్య జిల్లా పీలేరు టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేయడం, వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు పట్టణంలోని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. పీలేరు నియోజకవర్గం 6 మండలాల టీడీపీ నేతలు 126 మందికి న్యాయస్థానం ముందస్తు కండిషన్ బెయిల్ మంజూరు చేయడంతో వారు పీలేరు పోలీసుకు వచ్చి సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో పాల్గొనకపోయినా కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి ముందు చెప్తారో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. రాష్ట్రమంతా ఏమైందంటే ఇప్పుడు పరిస్థితి కేసు, కోర్టు, బెయిలు, జైలు అన్ని జిల్లాలు ఇదే పరిస్థితి. దానికి సిద్ధమైపోవాల్సిందే ప్రజలు కూడా. ఇంకా ఈ అరాజక పాలన ఎదుర్కోవాలంటే అన్నింటికీ సిద్ధం కావాల్సిందే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని కోరుకుంటున్న రాష్ట్రం అంతా కూడా జిల్లాలో కానీ పీలేరు కాన్స్టిట్యున్సీలో కానీ ప్రశాంతంగా ఉండే వాతావరణం మారి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో న్యాయానికి సంకేళ్లు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు దారుణమని, దుర్మార్గమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపించారు. ఇది అన్యాయమైన పాలన అని నిరూపించే ఘటన అంటూ వివరించారు. ఈ కార్యక్రమంలో రణస్థలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లెంక శ్యామ్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఆర్గనైజర్ సెక్రటరీ, రణస్థలం పంచాయతీ సర్పంచ్ పెన్నింటి భానోజీ నాయుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముక్కు ఆదినారాయణ, రణస్థలం మండల నాయకులు డాక్టర్ డి రామారావు, కొప్పిశెట్టి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. ఈ సైకిల్ కార్యక్రమాలనేది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రతి గ్రామంలో జరుగుతుంది. ప్రతి కార్యకర్త గుండెల్లో కూడా ఈ సైకిల్ పడ్డాయి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి తెలుసుకొని వెంటనే ప్రతి చంద్రబాబు నాయుడుకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఈ సైకిల్ వేశామని ఇది అక్రమ అరెస్టుగా నిరసిస్తూ ఈరోజు ఖండిస్తూ ఈ సైకిల్ కార్యక్రమాన్ని అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం గుండెల్లో మెదులుతూ ఈ ముఖ్యమంత్రి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ దఫా తెలుసుకొని మరి వెంటనే నారా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ వెంటనే ఆయన్ని విడుదల చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలియజేస్తూ ఈ నిరసనకు వ్యతిరేకంగా ఆయన్ని రేపు వెంటనే విడుదల చేయాలని మేమందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ విశాఖలోని ఆయన చేపట్టిన నల్ల బెలూన్లు ఎగురవేత కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. దీంతో గంటా శ్రీనివాసరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రులు పర్యటనకు వస్తే వినతి పత్రాలు తీసుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అలాంటివేమీ లేవని మండిపడ్డారు. అంతేకాదు ఎక్కడా ముఖ్యమంత్రిని నిలదీస్తారోమోనన్న భయంతో అక్రమంగా నిర్బంధాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని కలవడానికి లెటర్ ఇస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది నిరంకుశ పాలనకు నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట వస్తుందనే నమ్మకం తమకు ఉందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 38 రోజులుగా ఎటువంటి అవినీతి మచ్చలేని ఒక నిపులాంటి మనిషిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుకు నిరసనగా ఇప్పటిదాకా కూడా రకరకాల ప్రొటెస్టులు చేస్తూ వచ్చాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటే ఆ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఆయనకు ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పని నిన్న జిల్లా కలెక్టర్ గారిని అపాయింట్మెంట్ అరేంజ్మెంట్ కోరడం జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో లారస్ ల్యాబ్స్ యూనిట్ 2ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. లారస్ ల్యాబ్ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
421.70 కోట్లతో నిర్మించిన లారస్ ల్యాబ్ను సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ల్యాబ్స్ యూనిట్ ద్వారా 600 మందికి ఉపాధి లభించనుంది. అదేవిధంగా లారస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. సీఎం వైఎస్ జగన్ వెంట లారస్ ల్యాబ్స్ యాజమాన్య బృందం, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు. నైపుణ్యత దిశగా ప్రతి ఒక్కరూ రాణించాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక బీసీ రోడ్, వికాస్ నగర్లో కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మందికి విద్యార్హత ఉన్నప్పటికీ ఉద్యోగం చేయడానికి కావలసినటువంటి నైపుణ్యాలు మెరుగుపరచకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారని, అలాంటి ఉపాధి పొందాలంటే ఖచ్చితంగా అవసరమైన శిక్షణను తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు ఉద్యోగ అవకాశాలు పొందడంలో చాలా వెనుకబడి ఉన్నారని, అలాంటి వారు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన శిక్షణను పొంది మంచి ఉద్యోగం వైపు పయనించాలన్నారు. దానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ట్రైన్ ఆర్గనైజేషన్ సౌత్ ఇండియా మేనేజర్ సురేష్, చిక్కా సత్యనారాయణ, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పేర్ల అప్పారావు, రమణారెడ్డి, గోక దాసబాబు, అమరేంద్ర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్లు కూడా జరిగింది. అనేకమైన సంస్థలు వస్తుంటాయి, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంటాయి, మనకి జాబులు ప్రొవైడ్ చేస్తుంటాయి. జాబ్ షూరిటీ ట్రైనింగ్లు కూడా ఉన్నాయి. అలాగే ఏదో ట్రైనింగ్ ఇచ్చి వదిలేకుండా జాబ్ షూరిటీ కూడా మీద ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయిపోయినట్టే జాబు కూడా అనేది కూడా జరుగుతుంది. చదువుకున్న యువకులు ఖాళీగా ఉండకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉద్యోగాలు సంపాదించుకుని గంగవరం పోర్టు నిర్వాసిత గ్రామాల సమస్యలపై త్వరలోనే కేంద్ర మత్స్యకార శాఖ మంత్రి పురుషోత్తం దృష్టికి తీసుకువెళుతున్నట్లు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. పోర్టు నిర్వాసితులు ఈ మేరకు ఆయనకు పలు సమస్యలు వివరించారు. ఇటీవల విశాఖ వచ్చిన మంత్రికి సమస్యలు వివరించామని చెప్పారు. 20,000 కుటుంబాలు నివాసం ఉంటున్న మత్స్యకార గ్రామాల్లో సమస్యలపై స్థానికులతో చర్చించి నెల రోజుల వ్యవధిలోనే మంత్రిని గంగవరం తీసుకువస్తానని చెప్పారు. జట్టి నిర్మాణం, జీవనోపాధి తదితర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తగిన సూచనలు ఇవ్వాలన్నారు. మత్స్యకారుల కోసం కేంద్రం తీసుకొచ్చిన మత్స్య సంపద యోజన పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తారు కనుక వీరికి అనేక సమస్యలు ఉన్నాయని గతంలో కూడా నా దృష్టికి వచ్చిన సందర్భంలో రానున్న కొద్ది వారాల్లో 1-2 వారాల్లో ఒక సమావేశం ఏర్పరిచి ఇక్కడ మత్స్యకారులతో స్థానిక స్థితిగతుల్ని చర్చించి సమస్యల్ని వాటిని పరిగణలోకి తీసుకొని అర్థం చేసుకుని ఒక నెల రోజుల వ్యవధిలోపు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారిని కూడా ఇక్కడికి తీసుకొస్తాను. సో కాబట్టి ఈ లోపల ముందుగా మనం ఒక సమావేశం ఏర్పరచుకొని ఉన్న సమస్యలు, జట్టీల నిర్మాణం కానివ్వండి, జీవనోపాధికి ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, అవన్నీ కూడా ముందుగా ఒక అసెస్మెంట్ చేసుకోవటం కోసం మత్స్యకారుల మిత్రులతో వారి ప్రముఖులతో రానున్న ఒక 10 రోజుల్లో ఒక సమావేశం నిర్వహిస్తాను. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం నీచమైన చర్య అని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో పెందుర్తి 96వ వార్డ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైల్లోనే హింసించడం దుర్మార్గమన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీల శ్రీనివాసరావు, కనకదేవుడు, మడక పార్వతి, రెడ్డి నారాయణరావు, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమంగా ఆధారాలు లేని అరెస్టులు, ఏ రకమైన ప్రైమా ఫేషియల్ లేకుండా, ఏ రకమైన కాగితాల కోర్టులో చూపించకుండా, అవినీతి ₹1 కూడా ఎక్కడ చూపించకుండా, పైగా మా పార్టీ సభ్యత్వం మేము ₹100 ఎక్కడ కూడుకొని మేము సభ్యత్వం వేస్తే 27 కోట్లు మా పార్టీ మెంబర్షిప్ని చూపించి చంద్రబాబు అవినీతిగా మాట్లాడుతున్నారు. నడుతున్న ఈ భారతదేశ చట్టాలని, ఈ భారతదేశంలో న్యాయ కోవిదులని, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకులని ఏమండి 53,000 కోట్లు తిన్న ఆర్థిక నేరస్తుడు
సిబిఐ నిర్ధారించిన న్యాయ వ్యవస్థ హైకోర్టు నిర్ధారించిన జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లుగా ఏవైనా వాయిదా ఒక్క అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యంతో సస్యశ్యామలం చేస్తా అని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం నేడు ప్రజలపై పలు రకాల భారాలు మోపుతూ రాజన్న రాజ్యానికి తూట్లు పొడుస్తూ పరిపాలన చేస్తున్నారని సిపిఐ సిపిఎం నేతలు దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల భారాలు నిరసిస్తూ సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో గ్రీన్ పార్క్ హోటల్ ఎదురుగా గల విద్యుత్ సౌధ వద్ద ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, సిపిఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బి గంగారాములు మాట్లాడారు. రాష్ట్ర ప్రజానీకంపై పలు రకాల విద్యుత్ ఛార్జీలు బాధుడుకు వైసీపీ ప్రభుత్వం పూనుకుందని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల భారం సామాన్యులపై మోపారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు ఏ విమల, ఆర్కేఎస్వి కుమార్, ఎస్కే రెహమాన్, వైరాజు, పి చంద్రశేఖర్, ఎం సుబ్బారావు, జి రాంబాబు, ఎం కృష్ణారావు, సిఎన్ క్షేత్రపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము అడుగుతూ ఉన్నాం, విశాఖపట్నం మీరు ఎందుకు వస్తూ ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు భారం వేల కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసి మరి విశాఖపట్నం వచ్చి మీరేం వెలగబుచ్చుతారని మేము అడుగుతూ ఉన్నాం. ట్రోప్ ఛార్జీలు పెంచేస్తున్నావు, దొంగ దెబ్బన ఇంధన ఛార్జీలు సర్దుబాటు పోటు పడుస్తూ ఉన్నావు. అలాగే కస్టమర్ ఛార్జీలు అనేవి కొత్తగా తీసుకొస్తున్నావు. వాటితో పాటు అనేకమైనటువంటి పేర్లతోటి రకరకాలైనటువంటి విద్యుత్ భారాలు రాష్ట్ర ప్రజానీకం మీద వేస్తూ ఉన్నావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందన్న సీఎం జగన్. మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో లారస్ ల్యాబ్స్ యూనిట్ 2ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఈ ల్యాబ్స్ యూనిట్ ద్వారా 600 మందికి ఉపాధి లభించనుందన్న సీఎం జగన్. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు, బీజేపీ కూడా పోరాడిందన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. 10 ఏళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలంటూ నిలదీత. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ లో అవమానాలకు గురయ్యానన్న పొన్నాల. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారంటూ ప్రశంస. అధికారుల సమన్వయంతో ఎక్కడా లోపాలు తలెత్తకుండా చూస్తాం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.